నేను మోక్షిత. వెల్కమ్ టు మోక్షితాస్ క్రియేటివ్ కార్నర్. మీ అందరికి కూడా ఇలాంటి క్యూట్ క్రోషే కీ చైన్స్ ఇంకా టాయ్స్ చేయటంలో మజా వస్తారు కదా. కానీ మనలో చాలా మందికి క్రోషే చేయటం రాదు. ముందు నాకు కూడా వచ్చేది కాదు, కానీ ఇప్పుడు నేను నేర్చేసుకున్నా. ఈ వీడియోలో నేను మీరు క్రోషే చేయడానికి ఏ వస్తువులు కావాలో ఆ వస్తువులు చెప్తా. ఎందుకంటే మనలో చాలా మంది క్రోషే చేయాలనుకుంటారు, కానీ ఏ మెటీరియల్స్ వాడాలో అది తెలియదు. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా క్రోషే ఎందుకు చేయాలో తెలుసా? ఫ్రెండ్షిప్ డే వస్తే బ్రేస్లెట్స్ చేయొచ్చు, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ చేయొచ్చు, ఇంకా ఫ్రెండ్ బర్త్డే వస్తే చాలా గిఫ్ట్స్ చేయొచ్చు, ఇంకా మీకోసం కూడా కొన్ని చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో నేను ఏం క్రోషే చేసానో అవి చూపిస్తా. దాని తర్వాత ఏ మెటీరియల్స్ కావాలో అవి చూపిస్తా. సో లెట్స్ స్టార్ట్. సో ఇవి నేను క్రోషే చేసిన వస్తువులు. నేను చాలా వస్తువులు క్రోషే చేశాను, కానీ స్కూల్లో నా ఫ్రెండ్స్కి చూపించాలని వెళ్తే అందరూ ఒక్కొక్కటి తీసేసుకున్నారు. సో ఇప్పుడు మిగిలినవి ఇవే. సో ఇవి చూపిస్తాను మీకు. ఫస్ట్ నా ఫేవరెట్, నేను నిన్నే క్రోషే చేసా. ఇది ఒక క్యూట్ ఫ్రాక్. దీనికోసం నేను ఒక హ్యాండ్ బ్యాగ్ చేశాను. దీనిలో కొన్ని వస్తువులు పెట్టచ్చు, కానీ ఇంత చిన్న బ్యాగ్లో ఏం పడతాయి. ఇది నేనైతే స్కూల్కి తీసుకెళ్ళాను. నేను స్కూల్కి తీసుకెళ్తే ఇది కూడా వెళ్ళిపోతుంది. ఇది నా ఫేవరెట్. నేను దీని పేరు పెట్టాను మోచి. నెక్స్ట్ నేను మమ్మీ కోసం మమ్మీ బ్యాగ్కి మ్యాచింగ్ కీ చైన్ చేసా. ఒక బో క్యూట్గా ఉంది కదా. ఇంకా నేను దాని తర్వాత ఆక్టోపస్ చేశాను. నాకు అర్థం అవ్వాలి ఇది ఆక్టోపస్ ఆ జెల్లీ ఫిష్ అని. అందుకే నేను నా ఫ్రెండ్ అడిగాను. నా ఫ్రెండ్ చెప్పింది దీని పేరు జెల్లీ ఫిష్ పెట్టమని. సో దీని పేరు జెల్లీ ఫిష్ కాదు, ఆక్టోఫిష్. దీని పేరు ఆక్టోఫిష్. ఇంకా ఈ క్యూట్ రోజ్, ఇది నేను చాలా చేయాలనుకున్నా, కానీ ఒకటి చేసి అలసిపోయా, అందుకే ఒకటే చేసి వదిలేసా. ఇది ఒక క్యూట్ క్లిప్, క్యూట్ బో క్లిప్. ఇది క్లిప్లా వాడచ్చు, చాలా క్యూట్. ఇంకా దీన్ని కావాలంటే కీచైన్ కూడా అటాచ్ చేసుకొని కీచైన్లా వాడచ్చు. నెక్స్ట్ ఒక హెయిర్ స్కార్ఫ్, చాలా క్యూట్ అయితే మొత్తం చేయకపోయింది, అందుకే నేను ఎప్పుడు పెట్టుకోను. కానీ దీని వీడియో కూడా నేను పక్కా అప్లోడ్ చేస్తా. ఇంకా నేను చేసిన హార్ట్, ఇది నేను స్టఫ్ చేయలేదు, కానీ మీరు స్టఫ్ చేయాలనుకుంటే దీన్ని స్టఫ్ చేయొచ్చు. ఇంకా ఇది అంటే ఫుల్గా ఇలా కనిపిస్తుంది ఆ హెయిర్ స్కార్ఫ్. నెక్స్ట్ అంతే, నా అన్నీ అయిపోయాయి. అన్నీ నా ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ ఏంటంటే ఏం మెటీరియల్స్ బిగినర్స్ కావాలో. సో నెక్స్ట్ వచ్చేసి క్రోషే చేయడానికి బేసిక్ మెటీరియల్స్. ఇది మెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోషే చేయడానికి వూల్ చాలా మ్యాండేటరీ. వూల్ లేకపోతే ఏమీ చేయలేము. క్రోషే హుక్ లేకపోయినా కాస్త చేతితో ట్రై చేయొచ్చు, కానీ వూల్ లేకపోతే ఏమవదు. వూల్ లేకపోతే ఏం చేస్తారు? జుట్టుతో అల్లుకుంటారా. నెక్స్ట్ సిజర్. మీ దగ్గర ఇలాంటి సిజర్ లేకపోతే మీరు నార్మల్ సిజర్ కూడా వాడుకోవచ్చు. బట్ నేను ఇది ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ఇది కాస్త షార్ప్ ఉంటుంది, సో ఫాస్ట్ కట్ చేసేయచ్చు. అంటే నార్మల్ సిజర్ అయితే వూల్ కోసం ఎక్కువ టైం పట్టింది అది కట్ చేయడానికి. నెక్స్ట్ స్టిచ్ మార్కర్స్ నా దగ్గర లేవు. మీ దగ్గర కూడా హెయిర్ పెన్స్ ఉంటే మీరు హెయిర్ పెన్స్ వాడచ్చు, లేకపోతే మీకు కావాలంటే మీరు స్టిచ్ మార్కర్స్ కూడా కొనచ్చు క్రోషే హుక్తో. నెక్స్ట్ గ్లూ మీరు అనుకుంటారు నార్మల్ గ్లూతో వాడచ్చు అని, కానీ నార్మల్ గ్లూ వూల్తో అసలు అంటనే ఉండదు. నేను చాలాసార్లు ట్రై చేశాను, అన్నిసార్లు ఊడిపోతూనే ఉంటుంది. అందుకే దాన్ని చూసి అలసిపోయి నేను కొత్త గ్లూ కొనుక్కున్నా. నెక్స్ట్ ఇంకా ఇది చాలా యూస్ఫుల్, క్రోషే హుక్స్. దీనిలో మీరు ఒకవేళ సెట్ కొనాలంటే సెట్ కొనొచ్చు, అదే ఒకటి కొనాలంటే ఒకటి కొనొచ్చు. ఒకటి ఏ సైజ్ కొనాలని అనుకుంటే 3mm బెటర్ ఉంటుంది. ఎందుకంటే 3mm అన్ని ఒక సైజ్కి ఓకే, అంటే మరీ సన్నగా ఉన్న వూల్కి ఓకే కాదు. క్రోషే హుక్ నెప్ కాస్త బెండ్ ఉంటుంది ఇటువైపు, ఇంకా అది షార్ప్గా ఉండదు. సో సేఫ్, ఎవరికి గుచ్చలేము. క్రోషే హుక్ లైక్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటేమో ఇది బ్లూ పార్ట్ ఉంది కదా, ఆ బ్లూ పార్ట్ ఉంటుంది, జస్ట్ ఈ మెటల్ పార్ట్ ఉంటుంది. అది పట్టుకోవడానికి కాస్త
విచ్ అంటే అన్కంఫర్టబుల్ ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. సో ప్రాబ్లం ఉంటుంది. మీరు కావాలంటే గ్రిప్ తీసుకోవచ్చు, గ్రిప్ బెటర్. నెక్స్ట్ నేను చూపిస్తా కీ చైన్స్ చేయడానికి ఏం కావాలి అంటే, కీ చైన్స్ కస్టమైజ్ చేయడానికి ఏం కావాలి, జస్ట్ కీ చైన్ రింగ్స్ అంతే కదా. కానీ కస్టమైజ్ చేయడానికి ఇంకా చాలా వస్తువులు వాడచ్చు. నెక్స్ట్ మీకు అవి చూపిస్తా. నెక్స్ట్ మీరు ఎంతసేపటి నుంచి వెయిట్ చేసింది కీ చైన్స్ ఎలా కస్టమైజ్ చేయాలో. దానిలో చాలా మజా వస్తాయి. ఇవన్నీ వస్తువులు కీ చైన్ కస్టమైజ్ చేయడానికి వాడచ్చు, అంటే అన్ని కాదు, వీటిలో కొన్ని. సో ఇంకా ఇది కూడా మెయిన్. సో వీటిల్లో మీరు ఒకవేళ మీ హెయిర్ యాక్సెసరీస్, కీ చైన్స్ అవన్నీ చేయాలంటే మీకు ఇదర్ జంప్ రింగ్ కావాలి, లేకపోతే లాబ్స్టర్ హుక్స్, ఇంకా కీ చైన్స్. సో ఈ వీటి కోసం అవి కావాలి. వీటిల్లో ఫస్ట్ జంప్ రింగ్స్ ఎలా ఉంటాయంటే, జంప్ రింగ్స్ రౌండ్లో ఉంటాయి, అంటే ఇలా జంప్ రింగ్స్ ఇలా రౌండ్ షేప్లో ఉంటాయి. ఇవి ఓపెన్ చేయొచ్చు ఒక సైడ్ నుంచి, దాని తర్వాత క్లోజ్ చేసేటప్పుడు వాటిని అలా స్క్రూ డ్రైవర్ ఏదో అంటారు, వాటితో క్లోజ్ చేయొచ్చు, లేకపోతే చేతితో కూడా క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ లాబ్స్టర్ హుక్స్లో చాలా మజా వస్తుంది వాడటానికి. లాబ్స్టర్ హుక్స్ అంటే ఇవి ఇలా ఓపెన్ అవుతాయి. ఇవి పెద్ద కూడా, మీరు కీ చైన్స్ కావాలంటే ఇవి పెద్ద వాడచ్చు. ఇంకా ఇవి బ్రేస్లెట్స్ చేయడానికి క్రోషే, అవి ఈ రెండు వస్తువులు చాలా ఇంపార్టెంట్, అంటే మీరు ఎలాస్టిక్ వాడచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ కవరీ షెల్స్ మీరు కీ చైన్ కస్టమైజ్ చేయడానికి వాడచ్చు. ఈ జంప్ రింగ్స్ వాడి ఇవన్నీ ఒక థ్రెడ్తో అటాచ్ చేయాలి. దాని తర్వాత ఇదొక మినీ బ్రేస్లెట్ లా ఫార్మ్ అయింది. ఇంకా ఇవి బీడ్స్, ఇది కొన్ని పర్ల్స్, ఇంకా కొన్ని పర్ల్స్. నా దగ్గర చాలా పర్ల్స్ ఉన్నాయి, నాకు పర్ల్స్ అంటే అంత ఇష్టం. ఇది మీరు ఒకవేళ పర్స్ చేయాలనుకుంటే దానికోసం మీరు లైక్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఇది వాడచ్చు. వీటిని స్ప్రింగ్ బటన్ అంటారు. నెక్స్ట్ ఇవి కీ చైన్స్, చాలా ఇంపార్టెంట్. కీ చైన్స్ చేయడానికి ఆబ్వియస్లీ కీ చైన్ ఇంపార్టెంటే కదా. కీ చైన్స్ వాడి మీరు కీ చైన్స్ చేయొచ్చు, చాలా టైప్స్. ఇంకా నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్స్, నేను ఇందాక చేసిన ఆక్టోపస్ చూసారు కదా, అదే ఆక్టోఫిష్, దానికి నేను బ్లాక్ ఐస్ పెట్టాను. మీకు గుర్తుంటే బ్లాక్ ఐస్ చేయడానికి నా దగ్గర ఐస్ లేవు. ఆ ఐస్ని సేఫ్టీ ఐస్ అంటారు. మీకు కావాలంటే మీరు సేఫ్టీ ఐస్ని కొనచ్చు, బట్ నా దగ్గర ఐ హ్యావ్ లైక్ హ్యాక్, అందుకే నేను అవి కొనలా. సో వీటిని ఎలా వాడాలంటే, ఇవి ఫస్ట్ వైట్ ఉన్నాయి కదా, వైట్ కలర్లో ఏ ఐస్ ఉండవు కదా, అందుకే వీటిని ఫస్ట్ నేను పర్మనెంట్ మార్కర్ పెయింట్తో తీసుకొని వీటి మీద పెయింట్ వేసేస్తా, బ్లాక్ చేసేసి. దాని తర్వాత వైట్ అయితే ఒక చిన్న డాట్ పెడతా. దాని తర్వాత ఇవి ఐస్లా కనిపిస్తాయి. దాని తర్వాత ఇందాక చూపించిన గ్లూతో వీటిని దాని మీద అటాచ్ చేసేస్తా. మీకు నేను ఈ రోజు వీడియోలో క్రోషే చేయడానికి ఏం వస్తువులు కావాలో అవన్నీ నేర్పించాను. నేను నెక్స్ట్ వీడియో నుంచి మీ అందరూ క్రోషే చేయడానికి అంటే క్రోషేలో స్లిప్ నాట్, మ్యాజిక్ రింగ్, చైన్స్ అవన్నీ ఎలా చేయాలో నేను అవన్నీ నేర్పిస్తా. ఇప్పుడు వినడానికి కాస్త కాంప్లికేటెడ్ అనిపిస్తాయి, కానీ చిన్నగా నేర్చుకుంటే అన్నీ చాలా ఈజీ. నేను కూడా ముందు చాలా కష్టం అనుకున్నా, బట్ నేర్చుకుంటూ చాలా ఈజీ. మీరు ఒకవేళ నా ఛానల్ ఫాలో అయితే నేను మీకు ఎంత ఈజీగా అవన్నీ క్యూట్ ఫ్రాగ్స్, ఆక్టోపస్ అవన్నీ ఎలా చేసానో అవన్నీ మీకు కూడా నేర్పిస్తాను. నా ఛానల్ ఫాలో అవ్వండి, మనం కలిసి చాలా మంచి వస్తువులు క్రోషే చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.